నేను మీ నాన్న శేని కోయిస్తాము, మీరు ఇంటికాడనే ఉండండి. యాడికి తిరగొద్దు బయటికి ఎండకి. సాయంత్రం వచ్చే వరకు చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. అమ్మా మేము కూడా వస్తాము నీ ఎంబడి శేనికి. ఈ ఎండకి మా ఎంబడి శేనికి వచ్చి ఏం చేస్తారు? అందులో ఈరోజు కూలర్లు వస్తున్నారు, వాళ్ళతో పని చేపియాలి. మిమ్మల్ని చూసుకుని కూడా ఉండదాడ. మీరు ఒక్క చోట ఉండరు, యాడికంటే ఆడ తిరుగుతారు శేనికి వస్తే. యాడికి తిరగంలే, మీతో పాటే ఉంటాంలే. ఎట్లా ఈరోజు ఆదివారమే కదమ్మా, మమ్మల్ని కూడా తొలుకొని పో. సర్లే పిల్లల్ని కూడా తొలుకొని పోదాంలే, వాళ్ళకు కూడా పొద్దు పోదు ఇంటికాడ. సర్లే తొలుకొని పోదాం గాని మీరు తొందరగా పోయి కూలర్లను పిలిచిరాపోండి. సరే. ముందరనే చెప్తున్నా, శేనికి వచ్చిన తర్వాత తులగ చేయకూడదు. సర్లే తులగ చేయంలే. సర్లే లేట్ అవుతుంది, రండి పోదాం. ఎందుకు చిట్టి అన్న ఆగినావు? నర్సు అమ్మా కాళ్ళు నొస్తున్నాయి నాకు నర్సి. నువ్వు ఇప్పుడే కాళ్ళు నొస్తున్నాయి అంటే మన శేని ఇంకా దూరం ఉంది, ఆడి వరకు ఎప్పుడు నడసాలి? ఇంకొంచెం దూరం నడుసు, మధ్యలో ఎత్తుకుంటా గాని. ఇప్పుడే ఎత్తుకోనా, కాళ్ళు వస్తున్నాయి. అందుకే నేను ఇంటికాడనే ఉండండి అని చెప్పిన. వద్దంటే శేనికి వస్తామంటారు, మధ్యలో నన్ను సతాయిస్తారు. గా ఎత్తుకుంటా. అమ్మా మస్త్ అయింది ఆట నుంచి ఎత్తుకొని వచ్చి. ఇంకా దిగు. ఏంది ఇంత లేట్ అయింది అక్క? ఇంకో ఈ పిల్లలు లేరు, ఈ రోజు ఆదివారమే కాబట్టి ఇంటికాడనే ఉన్నారు. మేము కూడా వస్తామంటే తొలకొచ్చినాను. ఇంకా మా పాపని అంత దూరం నుంచి ఎత్తుకొని వచ్చేసరికి నడుములు వస్తున్నాయి. ఏం పిల్లలు మీరు ఇంటికాడనే ఉంటే ఏమైతుంది? శేనికి వచ్చి ఏం చేస్తారు ఎండకి? మా పిల్లలంతా ఇంటికాడనే ఉన్నారు, మంచిగా అందరూ కలిసి ఆడుకుంటే ఏమైతుంది? అంత దూరం నుంచి ఆ పాపను ఎత్తుకొని వచ్చినామంటే మాటలా మరి? ఈ కాలం పిల్లలు అంతే, చెప్పిన మాట వినరు. చూడండి, ఏమో అడిగినారు కదా అని శేని తొలుకొని వచ్చినాను. మీరు ఒకసారి కూర్చుంటే సరిపోతుంది. అక్కడిక్కడ తిరిగినారనుకో ఇంటికి పోయిన తర్వాత వాత పెడతా. యాడికి తిరగంలేమా, అలా చెట్టు కింద కూర్చుంటాంలే. పోండి కూర్చోపోండి. రా పాప మనం పోదాం. ఇప్పటికే లేట్ అయింది, ఇంకొంగండి పనికి. నేను కూర్చుంటాను, దిగు. లేదు నేనే ఫస్ట్ కూర్చున్నా, కొద్దిసేపు ఊగిన తర్వాత నువ్వు ఊగు. లేదు ఫస్ట్ నేనే ఊగుతా, నువ్వు దిగకపోతే నేను పోయి నాన్న చెప్తా. నాన్నకి చెప్పొద్దు, ఇద్దరు ఊగుదాందా. సరే. ఆడ సీతకొక చిలుక పోతుంది, పట్టుకున్నావా పోయి? పట్టుకుందాం. ఇగో ఆడ పోతుంది సీతకొక చిలుక, తొందరరా లేకపోతే పోతుంది. ఇగో మెల్లగరా, లేకుంటే పోతుంది అది. సరే. దొరికింది నాకు. సీతకొక చిలుక. బాగుంది. నాకు నేను పట్టుకుంటా. మంచిగా పట్టుకో, లేకుంటే ఎగిరిపోదొస్తుడు. అబ్బా నాకు గిలిగిలి పెడుతుంది. యాది పోతుంది, పోయింది. చెప్పినా కదా పాప మంచిగా పట్టుకోని, అది గిలిగిలి అవుతుందని ఇచ్చిపెట్టినాను, పోయింది. అంత కష్టపడి పట్టుకున్నా, మళ్ళీ దొరకవు అవి. ఆడ తూనీగలు ఉన్నాయి, దా పట్టుకుందాం. అనా పోయి పట్టుకోపో, అది కాలువ అవతలికి పోతుంది. ఇగో ఆడ ఆగింది, అయితే ఇప్పుడు కాలువలో దిగాలనా? దిగి పోయి పట్టుకోపో. తూనీగా పైకి ఎగిరిపోయింది. పోయిందా? ఇంకోటి పట్టుకుందాం అన్న. యావద్దు, అవి దొరకవు నాకు. కానీ నీళ్ళలో బాగుంది, చల్లగున్నాయి నీళ్లు. అయితే ఇంకోటి దిగుతా నీళ్ళలోకి. దా మరి దిగు. చల్లగున్నాయి నీళ్ళు నిజంగంటే. కొద్దిసేపు ఆడుకొని పోదాం. తినే టైం అయింది, పోయి తినొద్దాం రండి. పోదాం పండి, ఆకలేస్తుంది. అవునక్క, పిల్లలు ఆడున్నారు. పని మీద వాడి ఆ పిల్లల సంగతే మర్చిపోయినా. ఆడ చెట్టు కింద కూర్చుంటామన్నారు కదా, పోయి చూసొస్తా. ఈ ఎండకి ఆ పిల్లల్ని తొలక రాకుంటేనే బాగుండు. అందుకే మా పిల్లల్ని ఎప్పుడు తొలుకొని రాను. మరి చేన్లుల్లా పురుగు పుట్ట ఉంటది, వచ్చిన తర్వాత ఒక చోటనే కూర్చోవాలి. అక్కడిక్కడ తిరిగితే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు. ఇగో ఆ వదిన వస్తుంది. ఆడ చెట్టు కాడ పోయి చూసొచ్చిన, పిల్లలు లేరాడ. ఆ పిల్లలు ఆడుకోతారు, ఆడే చుట్టుపక్కల ఆడుకుంటుంటారు. పోయి చూసిరాప ఇంకోసారి. ఆ చుట్టుముట్టు మొత్తం చూసిన, ఆడలేరా పిల్లలు. ఇంటికి కానిపోయినారేమో. ఒకవేళ ఇంటికి పోతే నీకు చెప్పే పోతారు కదా. టైం అయింది, తిన్నిక ఓండింగా. పిల్లల్ని వద్దంటే తొలకపోదామంటివి, ఆ పిల్లలు ఇప్పుడు లేరు, ఆడుకున్నారేమో. ఏంది లేరా? ఆ పిల్లలు ఆడుకోతారు, ఈయనే ఆడనే ఉంటారు. మొత్తం చూసిన, ఆడలేరు.
ఈయన్నే ఎవరన్నా ఆడుకుంటూ ఉంటారు. నువ్వు సరిగ్గా చూసలేకుంటావు. మళ్ళీ చూద్దాందా. అందుకే అబ్బా ఈ చిన్నపిల్లల్ని షేలా తొలకరాకూడదు. తొలకొస్తే ఇవే తలకాయ నొప్పులే ఉంటాయి. అవునబ్బా, ఆ పిల్లలు ఈ చెట్టు కిందనే కూర్చుంటామని వచ్చిడికి. అట్లా కొంచెం ముందర పోయి చూద్దాందా. అయ్యో పెద్ద మనిషి. ఓ ఏంది రాముడు, ఇక్కడ దుఃఖం. మా పిల్లలు ఏమన్నా వచ్చినారా? ఆడ పూల చెట్ల కాడ పొద్దున ఆడుకుంటుండ్రి. ఆ పిల్లలు ఎక్కడ దుక్కుపోయినారో చూసినావా అన్న ఏమన్నా? యా సూళ్ళో ఎక్కడ దుక్కుపోయినారో. అవతల దుక్కుపోయి చూద్దాందా. నేను పొద్దున్నే చెప్పిన ఇంటికానే ఉంటారులే అని. నువ్వే తొలుకొని పోదాం వాళ్ళకి పొద్దు పోదు అన్నావు. ఆ పిల్లలు ఒక చోట ఉండతోళ్ళు కాదు, తులుగా చేస్తారని నాకు ముందరనే తెలుసు. ఇప్పుడు ఏమైందే? ఆ పిల్లలు మనల్ని కాదని ఎంత దూరం పోతారు? ఈయనే అన్న ఆడుకుంటుంటారు. యాన్నో సౌండ్ వస్తుంది చూడండి. అక్కడ కాలువ దుక్కు సౌండ్ వస్తుంది. ఆ పిల్లలు కాలువ కాడుకోనారేమేమన్నా అడుగుదాందా. నడిపోదాం. బాగుంది, ఇంటికి పోయేటప్పుడు పోదాము. అంతవరకు ఇన్నే ఆడుకుందాం. సరే. ఇగో ఆ పిల్లల గొంతు ఇన్నే పడుతుంది అన్నో. కానీ ఆడ కనబడతలేరు. ఇగో ఆ కాలువలుగానే ఉన్నారేమో. మాటలు ఆడ నుంచి వినబడుతున్నాయి. ఏయ్ అమ్మా నానా, పైకి ఎక్కండి. ముందనే చెప్పిందమ్మా యాడికైనా తిరిగితే ఇంటికి పోయిన తర్వాత వాత పెడతా అని. అయితే మనకు వాత పెడతారా? చెప్పేది మీకు కాదని నోడతలేదా? పైకి రండి. ఏందంత భయం లేని శాస్త్రాలు? యాడుకోవద్దని ముందరే చెప్పినా కదా. ఏమో అని తొలకొస్తే అమ్మ బానే ఉన్నారు. మిమ్మల్ని ఎత్తుకనీక గాడిదలక చేనుల పడక తిరగాలి మేము. ఎందుకు మీరు ఇంత తులుగా నేర్చుకున్నారు? ఏమో పిల్లలు కదా అని కొట్టకుండా గారాబాగా పెంచితే నెత్తికెక్కి ఆట ఆడతారు. ఆట అన్న నాన్న ఊకనే ఆడుకుంటున్నా మీడ. ఏయ్ నోర్మి, మళ్ళీ మాట్లాడతావు. ఎండలు ఎక్కువన్నాయి, చెట్టు కింద కూర్చోండి అని చెప్పినాను ముందరనే. మళ్ళీ చూడరమ్మా అని కాలువలు దిగినారు. చూడు బట్టలు మొత్తం నానిపోయినాయి. ఈ కాలువ నీళ్ళు ముందరనే చల్లగా ఉంటాయి. వర్షం బట్టి జ్వరం వస్తే మళ్ళీ అని తలకాయ నొప్పి. ఈసారి చేనుకు వస్తాను ఎంట పడండి. కంట్ల నోట్ల కారం పోసి కొడతా. ఇంకేం చూస్తున్నారు? రండి పోదాం. అసలు పిల్లలు ఎగినీకనే ఉన్నారు. నువ్వే మొత్తం ఆడుకొని పోదామన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో. చేసిందల్లా నువ్వే చేసి ఏంది నా మీద చూపుతావు? నేనేం చేసిన? నువ్వే కదా చిత్తకొక చిలుక కావాలి, తూనిగలు కావాలనింది. నేను కావాలన్నా కానీ నీళ్ళు ఆడుకుందాం అనలేను కదా. ఆ తూనిగను పట్టుకుని కదా నీళ్ళు దిగింది. ఏంలే తప్పంతా నీదే. లే నీదే. ఏ వస్తున్నారా? కట్ట తీసుకొని రావాలనా? వస్తున్నాము. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మెమోరీస్ మీకు చిన్నప్పుడు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.